విజయవాడలో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు జరుపుతున్నారు. సంక్రాంతి సంబరాలు, గంగిరెద్దుల విన్యాసాలపై మరిన్ని విశేషాలను మా ప్రతినిధి ప్రహల్య అందిస్తారు. భోగభాగ్యాలనిచ్చే భోగితో సంక్రాంతి సందడి మొదలైపోయింది. రాజధాని నగరం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాగుతున్నాయి. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది గంగిరెద్దుల సందళ్లు. గంగిరెద్దు అనగానే అందరూ భయపడిపోతుంటారు. కానీ సంక్రాంతి గంగిరెద్దు వస్తే మాత్రం సంబరాల్లో మునిగి తేలిపోతూ ఉంటారు. అసలు ఎందుకు ఈ ప్రత్యేకత? సంక్రాంతి గంగిరెద్దుకు ఎందుకు అలంకారాలు? వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. గుణదల గంగిరెద్దు మాది. ప్రతి సంవత్సరం కాడ మేము కాడ అయ్యా ఎడ్లు వేసి తీసుకొని మేము కూడా ఎడ్లు తీసుకొని ఊరమ్మడి బేదేళ్తాము. ఈ గంగిరెడ్లు వదిలేసి ఎట్లన్నా పని చేసుకుందామంటే ఈ ఎడ్లు వదిలేసి మేము వెళ్ళలేకపోతున్నాం. మనిషికి 4-5 ఉన్నాయండి. సంక్రాంతి పండుగలకి, దసరాకి, ఈ అమ్మవారి సంబరాలకి, ఈ పండుగలకే మేము తిరిగేది. ఆట నేర్చుకొని ఆ ఆట మొత్తం మా దగ్గర ఏమిచ్చిందో ఆ ఇచ్చి మొత్తం చూపించి మేము ఆటలు తీసుకెళ్తామండి. సాధారణంగా గంగిరెద్దులు అంటే ఎవరైనా భయపడిపోతూ ఉంటారు, కాలు దూవుతూ ఉంటాయి. ఎరుపు రంగు వస్త్రం చూస్తే మీదకి ఎగబడిపోతూ ఉంటాయి కదా. కానీ ఈ గంగిరెద్దులు ఎలాంటి బట్టలు వేసుకున్నా ఏమీ చేయవు, ముట్టుకున్నా కూడా ఎటువంటి హాని చేయవు. ఎందుకని? వీటికి ఎలాంటి తర్ఫీదిస్తారు? అవి రోడ్ల మీద ఎడ్లు అవి ఎరుపు బట్టలు చూస్తే మాగడశాలలో తిరిగే ఎడ్లు అంటే ఎరుపు బట్టలు చూస్తే అవి మనుషులను పొడితాయండి. ఇవి మామూలుగా ఎల్లమ్మడి తిరిగే ఆంబోతులు మా బసవనలో మేము ఏ చొక్కా వేసుకున్నా ఏ సెట్ వేసుకున్నా సరే ఈ బసవనలో మా సొప్పును బాగా ఉంటాయి. మనుషులను పొడిద్దాము చేద్దాము ఇవన్నీ ఏముండవుగా. చిన్నప్పటి నుంచి మాకు చిన్నపిల్లలు అట్ట పెంచుకుంటాము. వీటిని కూడా అట్టా పెంచుకొని మేము పెద్ద అయ్యేదాకా చనిపోయేదాకా అవి మా దగ్గర ఉంటాయి. ఇప్పుడు ముక్కుతాడు వేస్తున్నారు కదా వీటికి. ఇప్పుడు మామూలుగా జనాల్లో కూడా ఒక సామెత ఉంది, ఎవరికైనా పౌరుషం ఎక్కువగా ఉంటే వీటికి ముక్కుతాడు వేయాలి అంటారు. అంటే ఇప్పుడు వీటి పౌరుషాన్ని అణిచివేయడానికి ముక్కుతాడు వేస్తుంటారా? ముక్కుతాడంటే మామూలుగా ఎవరన్నా మాకు ఇస్తే ముక్కుతాళ్ళు అవి పొడిసే ఎడ్లు కాబట్టి అవి మాకు ఇస్తారు. ఎడ్లని ఆ ఎడ్లని ముగుతాడు వేసేసి బందోబస్తుగా మేము చేసేస్తాము. మేము చేసినాక అవి మా సొప్పున మాగారంగా వినేదాకా కట్టేసి మేపుతాము. ఆ మా సొప్పున మాగారంగా విన్నాక అప్పుడు మా అమ్మడి ఊళ్ళో ముందు తీసుకెళ్తాం. ఎద్దుల్ని ఏ వయసు ఎద్దుల్ని తీసుకొచ్చి మీరు వీటిని ఇలా తయారు చేస్తారు? ఇదే 4 సంవత్సరాల నుంచి 4 ఏళ్ళ నుంచి మేము పెద్ద అయ్యేదాకా చనిపోయేదాకా మేము మేపుతూనే ఉండదు. ఎవరన్నా బేటీ అన్న మేపుగా మంది ఇస్తే మాకు అవి పెద్ద అయిపోయినా సరే మేము మేపుకుంటాము. సంక్రాంతి గంగిరెద్దుల్లో మరీ ప్రత్యేకమైంది వాటి అలంకారం. పైన అంటే మోపురం దగ్గర నుంచి అన్నిటి వరకు ప్రత్యేకమైన అలంకారం చేస్తూ ఉంటారు కదా. ఎందుకని చేస్తారు? ఎప్పటి నుంచి చేస్తారు ఈ అలంకారం? మా చిన్నప్పటి నుంచి గంగిరెద్దు సంబరాలు అంటే మరి సంక్రాంతి సంబరాలు అంటే మరి ఇట్టగా అలంకారం చేపించి బసవానికి మరి ఎర్రత్రాలు వేసి గంగిరెద్దు సంబరాలకి ఎక్కడన్నా మమ్మల్ని కేగేస్తారు. పోకిరాలకి భోగి మంటలకి పెద్ద పండగకి మమ్మల్ని కేగేస్తారు. ఏమో చేయకోకుండా మడిల మీద వెళ్ళకోకుండా మా దగ్గరే తిరుగుతూ ఉంటుంది బసవన్న. ఇప్పుడు సంక్రాంతి సంబరాలు 3-4 రోజులు జరుగుతాయి కదా. నెల పెట్టిన దగ్గర నుంచి మహా అయితే 25 రోజులు జరుగుతాయి. ఆ తర్వాత మరి వీటికి పని ఉండదు కదా. ఆ తర్వాత ఏం చేస్తారు? ఇంటి దగ్గరే ఉండిద్దండి గంగిరెద్దు. రావణ్ వచ్చాడో లచ్చన్న వచ్చాడో అని పాటలు పాడుతూ వీటి చేత కూడా విన్యాసాలు చేయిస్తూ ఉంటారు కదా. ఇవి మీ మాట ఎలా వింటాయి? మా దగ్గర గురువు ఉన్నాడండి. ఆ గురువు దగ్గర రాముడు లక్ష్ముడు రోజుకి ఆయన సర్వీస్ చేస్తాడు. పిల్లల చూళ్ళు చదువుకి చిన్నప్పటి నుంచి ఎట్ట సర్వీస్ చేస్తారో బసవన్న కాడ అట్ట నేర్పుతాడు గురువు గారు. మరి సంక్రాంతి సంబరాలకు ఆడించాలి, పద్దిక్కులో వెళ్ళి ఆట ఆడాలని గురువు గారు నేర్పిస్తాడు అన్నమాట సంక్రాంతి సంబరాలు. పాట పాడతారు. చల్లనే రామయ్య సక్కన చేతమ్మా చలమైనలేమా కోనలేనమ్మా నా కోనలేనమ్మా. ఒకసారి మా కోసం చేపిస్తారా? బసవన్న అయ్యగారి మాట, బాబు గారి మాట, అయ్యా బసవన్న గాడ సంతోషంగా ఆ లోకల గాడికి, ఆ గుమ్మాల గాడికి ఈ సంక్రాంతి శుభాకాంక్షలకి అందరి మాట సారవన్నా. నీకు తలాగా ఉందా? తలాగా సందా ఇస్తారా? మంచి మాట్లాడుతున్నావా? ఎదురా బాబు గారికి సంతోషంగా సంక్రాంతి శుభాకాంక్షలకి నీకు 150 చెయ్యండి. అదిగో ఆశ ఇద్దామంటే 6 లోకులు బాగా ఉంది, 6 సంవత్సరాలు బాగా ఉన్నాయి. మా ఇంటికి వద్దు ఇల్లు మా ఇల్లు కాదు, ఏరే వాళ్ళంటారా లోపడంట. ఈయనంతా బిడ్డలు ఎత్తుకొని ఆ దేవుడికి వెళ్ళగలి నమస్కారం
సంక్రాంతి కోసమే ప్రత్యేకంగా గంగిరెద్దును సిద్ధం చేస్తూ ఉంటారు కదా, చిన్న వయసు నుంచి దీన్ని పెంచేది కూడా సంక్రాంతి కోసమే. ఇప్పుడు ఈ సంక్రాంతి సమయంలో ఇది ఈ రకంగా విన్యాసాలు చేయడానికి దీనికి ఎలాంటి తిండి పెడుతూ ఉంటారు? ఆ తెలగపిండి, తౌడు, మిర్చి, ఈ ఉలవలు ఇవన్నీ తీసుకొచ్చి అట్లా కేజీ 100 రూపాయలు, 120 రూపాయలు, 200 లాగా ఉందండి. తౌడు, మిర్చిగాడ, ఉలవలు, ఈ తెలగపిండి, కొబ్బరిపిండి ఇవన్నీ కేజీ 200, 150 మాత్రం ఉందండి. ఇప్పుడు 20 రోజుల సంబరాలు అయిపోయిన తర్వాత మీరేం చేస్తారు? ఇప్పుడు గంగిరెద్దులతో తర్వాత పని ఉండదు కదా, మీరు ఏ పనులు చేస్తూ ఉంటారు? ఈ గంగిరెద్దుల్ని ఇక పండగలు అయిపోయినాక ఈ బసవన్న ఇంటికాడ కట్టేసాక మేము కూడా ఏదైనా పని ఉంటే పొలం పనులు ఉంటే ఆ పొలం పనులు వెళ్ళిపోయి ఆ పొలం పని చూసుకుంటాగా. ఒకప్పుడు ఈ సంబరాలు చాలా ఘనంగా జరిగేవి కదా, ఇప్పుడు పల్లెటూరులో ఎలా ఉంది? ఇప్పుడు బసవన్నలను ఎక్కువ తిరుగుతున్నాయా? పల్లెటూరులో బాగా ఉన్నాయండి. ఈ సిటీలో మాత్రం ఎవరు కూడా పట్టించుకుంటారు వాళ్ళకి. ఈ బసవన్నలు అంటే అసలు లెక్క లేకుండా పోతుంది వాళ్ళకి. చూద్దామని రాట్లా. ఈ టీవీలు ఎక్కువైపోయినాయి, సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి. ఈ రోడ్లు అమ్మడేగా ఎవరు డబ్బులుంటే వాళ్ళకి పండగ, డబ్బు ఉంటే పండగ. అదే కానీ పట్టించుకున్నది ఈ బసవన్న వచ్చింది, ఈ గోమాత వచ్చింది, వాళ్ళు బసవన్న తీసుకొని వచ్చారు, దేనికి వచ్చారా, ఎలా వచ్చారా, వాళ్ళ కట్టం ఏంటి, వాళ్ళు ఏంటి, దేనికి వచ్చారని ఒకళ్ళు కాబట్టి ఒక్కళ్ళేం సరే అడిగిదామని చేద్దామని అసలు ఎవరు పెట్టించుకుంటారు వాళ్ళకి. అసలు సంక్రాంతికి ఎందుకు ఇట్లా గంగిరెద్దులు తీసుకొస్తారు? గంగిరెద్దులు అంటే సంక్రాంతికి మన అందరి కాడ మన దేశం అంతా సంతోషంగా సరదాగా ఈ పండుగలన్నీ మన చింతనల నుంచి ఎట్ట వచ్చినాయో అట్టగే గడిచిపోవాలా మన జీవుడు పోయేదాకా. ఆదరణ ఉండా లేకపోయినా ఎప్పటికీ తమ ఆచార ప్రకారం ఈ డూడు బసవన్నలను కొనసాగిస్తానే అంటున్నారు. సంక్రాంతి అంటేనే సంబరాలు, అందులో అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు అంటూ డూడు బసవన్నలు చేసే సందడికి అవధులే ఉండవు. అందుకే సంక్రాంతికి మరీ ప్రత్యేకం ఈ డూడు బసవన్నలు. కెమెరామెన్ సోమేష్తో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.